వాళ్ళు ఎక్కడున్నారు? మీతో పాటు వస్తారు కదా వాళ్ళు, రాలేదా? ఏమైనా కావాలా నీకు? టిఫిన్ ఏమన్నా? ఓకేనా? నేర్పిన మహనీయులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి ఆయన చైతన్యంతో ఈనాడు కార్తీక మాసంలో చక్కటి గోవిందనామ స్మరణ వింటూ గోవిందుని ఆలయంలో గోవిందుని చైతన్యం స్మరణతో అందరం చక్కగా అంతర్ముఖులమై ఆ ధ్యానం యొక్క శక్తిని, ఆ ధ్యానం యొక్క అనుభూతిని మీరందరూ పొందాలని ఆశిస్తూ సార్ ఓకే. సో అందరూ కూడా కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చోవాలండి. ఎందుకంటే మానవుని శరీరంలో కేంద్రమైనటువంటిది వెన్నెముక. విశ్వశక్తిని వెన్నెముక ద్వారా మానవుని యొక్క అన్ని చక్రాలలోకి తీసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి కేవలము వెన్నెముక నిటారుగా పెట్టి శ్రద్ధతో శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు కూర్చుంటే చాలు. ధ్యానము, ఆ ఫోర్చరు, ఆ శ్వాస మీద ధ్యాస ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మీరే అనుభవంలోకి తెచ్చుకుంటారు. కాబట్టి అందరూ కూడా, పెద్దలు పిల్లలు అందరూ కూడా దయచేసి ఈ కాసేపు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సంగీతంతో లయమవుతూ సంగీత శబ్దాన్ని వింటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఏదైనా మధ్యలో మన మనసు ఆలోచన వైపు తీసుకెళ్తే మరలా తిరిగి ఆ మనసుని సంగీతం వైపు మళ్లించి మరలా శ్వాస దగ్గరికి తీసుకొస్తూ ఈ పరంగా మీరు అత్యద్భుతంగా అంతర్ముఖులై ఈ ధ్యానాన్ని అనుభూతి చెందుతారని ఆశిస్తూ ధ్యానం అందరూ కళ్ళు మూసుకొని అందరూ కూడా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటే సంగీతము ద్వారా ధ్యాన ప్రక్రియను ప్రారంభించుకుందాం. శ్వాస మీద ధ్యాస పెట్టి వెన్నెముక నిటారుగా పెట్టి చేతులు రెండు క్రాస్ చేసుకొని కాళ్ళు రెండు కూడా క్రాస్ చేసుకొని కూర్చోవాలి. ఎందుకంటే మీకు ఏదైతే విశ్వం నుంచి శక్తి వస్తుందో అది మరెక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా మనము ఆ శరీర యొక్క స్థితిని పెట్టుకుంటాము. మొదటగా కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందామండి. అంటే మీరు అనుకోవాలి, మీరు తలుచుకోగానే ఏ చైతన్యాన్ని అయితే మనం తలుచుకుంటామో వారు మన పక్కన ఆసీనులు అవుతారు. అది దైవశక్తి, దైవం మనకిచ్చినటువంటి కృప అన్నమాట. మీరు ఆంజనేయ స్వామిని తలుచుకోగానే ఆయన మన పక్కన వచ్చి కూర్చుంటారు సూక్ష్మ శరీరదారులుగా, చైతన్య రూపాలుగా. అది మనం గమనించుకోగలగాలి. మీరు సరిగా ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెడితే మీరు ఎవరినైతే తలుచుకుంటారో వారి యొక్క చైతన్యాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. ఇది ఎంతో అనుభవపూర్వకమైన, ఎంతో మంది అనుభవజ్ఞులు చెప్పినటువంటి సత్యము. అలాగే శివపార్వతి కాన్షియస్ని, శివపార్వతుల చైతన్యాన్ని కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం. మీరు చక్కగా ధ్యాన ఆసనంలో కూర్చున్నారు. హనుమంతుల వారు మీ పక్కనే వచ్చున్నారు. శివపార్వతులను ఇన్వైట్ చేశాము, వారు కూడా వచ్చేశారు. మరి గోవిందుని ఆలయంలో ఉన్నాము. ఆ ఏడుకొండల స్వామిని, లక్ష్మీ పద్మావతి సమేత ఏడుకొండల స్వామిని కూడా ఆహ్వానించుకుందాం.
వారి యొక్క దివ్య చైతన్యాన్ని మీరు నేను అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాను అని మీరు ఫీల్ అవుతే చాలు, భావిస్తే చాలు. కళ్ళజోళ్ళు పెట్టుకొని ఉంటే దయచేసి ఆ కళ్ళజోళ్ళు తీసేయండి. అంటే మన ఒంటి మీద ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండకూడదు చైతన్యాన్ని తీసుకునేటప్పుడు. అలాగే చేతులు రెండు క్రాస్ చేసుకోవాలి. ఇలా వేళ్ళు ఇట్లా తెలియని వారు ఉంటే ఇది చూడండి. రెండు చేతులు వేళ్ళు ఇలాగ పెట్టుకోవాలి. అలాగే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోవాలి. వెన్నెముక నిటారుగా పెట్టుకోవాలి. పెట్టుకోలేని వాళ్ళు ఎలాగ రిలాక్స్గా మీరు కూర్చోగలిగితే వీలుగా, మీ శారీరక స్థితిని ఇబ్బంది పెట్టకుండా కూర్చోగలిగినంత కూర్చోండి. లక్ష్మీ నారాయణ చైతన్యాన్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఈ ప్రదోష వేళ మనకు ఎంత అదృష్టం అంటే, కార్తీక మాసంలో ప్రదోష వేళ మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలిసిందే. దేవీ దేవతలంతా కూడా ఈ భూమి మీదకి వచ్చి సంచరిస్తూ ఎవరు ఒక దీపం పెడుతున్నారు, ఎవరు ఒక జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు, ఎవరు నామస్మరణ చేస్తున్నారు, ఎవరు దైవశక్తిని స్మరించుకుంటున్నారు, ఎవరు పరోపకారం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఏ ఒక్క సద్భావన ఉన్నా కూడా వాళ్ళని దీవించి సంస్కరించి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి వెళ్తారు. అంతటి విశిష్టమైనది ఈ కార్తీక మాసము. అంతటి గొప్ప సమయంలో ప్రదోష వేళలో మనం ఎంతో అద్భుతంగా ధ్యానము చేసుకునే అవకాశము ఇక్కడ ఉన్న వారందరికీ ఆ అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉంటూ కళ్ళజోళ్ళు ఉంటే తీసివేసి వెన్నెముక నిటారుగా పెట్టి ధ్యాన స్థితిలో కూర్చోండి. మన చుట్టూ కూడా దైవ చైతన్యం, దేవ చైతన్యం నిండి ఉంది. అలాగే ముక్కోటి దేవతలందరినీ కూడా మన చుట్టూ కూడా మనతో పాటుగా, మన చైతన్యంతో పాటుగా వారిని కూడా ఉండమని ఆహ్వానిద్దాం. సప్త ఋషి మండలిని ఆహ్వానిద్దాం. నక్షత్ర మండలిని ఆహ్వానిద్దాం. మీరు దీన్ని భావన చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడండి, మన ముందు, మన చుట్టూ, వెనక, ముందు కూడా ఎంతో అద్భుతమైనటువంటి దివ్య మానవ శక్తులు, చైతన్య శక్తులు అందరూ కూడా మన చుట్టూ ఉన్నారు. ఎంతో అద్భుతమైన ప్రదేశంలో మనం ఉన్నాము. ఆ స్థితిలో మీరు సరస్వతి కళలకు ప్రధానమైనటువంటి సంగీతంతో ధ్యానం చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచనల వెంట వెళ్ళొద్దు, ఆలోచనలను ఆపాలని ప్రయత్నం చేయక్కర్లేదు. వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యాన నిమగ్నం అవ్వండి. థ్యాంక్ యూ. गजाननं भूतगणादिसेवितो गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारकम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्
పాదపంకజం वातापि गणपतिं भजेऽहं 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 वाराणस्यं वरप्रदं वाराणस्यं वरप्रदं वाराणस्यं वरप्रदं वाराणस्यं वरप्रदं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं वातापि गणपतिं भूतदेशं सेवितचरणं भूतदेशं सेवितचरणं भूतदेशं सेवितचरणं भूतदेशं सेवितचरणं भूतदेशं सेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं भूतदेशं सेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वीतरागिणं विरतयोगिणम् वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं वातापि गणपतिं मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं पुरकुम्भसम्भव
गम परि चत्वारि वागात्मकं प्रणव स्वरूप वक्रतुण्डम् प्रणव स्वरूप वक्रतुण्डं प्रणव स्वरूप वक्रतुण्डं प्रणव स्वरूप वक्रतुण्डं निरन्तरं निडिलचन्द्रखण्डं निजपानकरविदुरेक्षुदण्डं करं भुजवसविगपूरम् करं भुजवसविगपूरं कलुषविदूरं भूदागारं करं भुजवसविगपूरं कलुषविदूरं भूदागारं करादिगुरुभुवदोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं करं भुजवसविगपूरं कलुषविदूरं भूदागारं करादिगुरुभुवदोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं पादाभि गणपतिं भजेऽहं वारणाशं परप्रदं श्रीवाताभि गणपतिं भजे सनि भगरि वाताभि गणपतिं सरि ग बनि सनि भगरि वाताभि गणपतिं गरि भगनि भजनि रि ज गरि भगरि ज सनि भगरि वाताभि गणपतिं गव गव गरि ग बनि पनि प ग बनि नि प ग प सनि प प गरि वाताभि गरि भगनि भजनि रि ज गरि भगरि ज गरि धनि रि धनि भजनि सनि भगरि वाताभि गरि भगरि सनि सरि ग भगरि सनि सरि गरि रि सनि पनि सरि गरि ग सरि ग भग गरि सरि ग पनि स गरि धनि भरि धनि भग सनि भगरि वाताभि भनि धनि धनि नि भगवनि धनि भगरि गवनि ध पानि धरि गरि धनि भनि भजनि ध भरि धरि भगरि गारि धनि भग पनि धरि गरि ग धरि गरि गरि रि ध भजनि ध भरि धरि गरि धनि ध गरि धनि भरि ध नि भग सनि भगरि वाता रि धनि नि 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 ध धनि धरि धनि ध धनि धरि धनि ध धनि ध धनि रि रि नि ध धनि ग गरि रि धनि धरि ग गरि धनि ध गरि गारि धनि भनि भजनि ध भरि धरि भगरि धनि भग पनि धरि ग गरि धनि भजनि ध पानि धरि ग गरि धनि ध गरि नि रि ध भजनि गनि भरि भग स गरि गरि भगनि भजनि रि धरि ग रि गरि धनि धरि ग गरि धनि भनि धरि ग गरि ग रि स नि भगरि धनि भरि धनि भग सनि भगरि स रि ग पनि धरि ग भगरि ग पनि भग पनि धरि ग रि धनि भगरि धनि भरि धनि भग सनि भगरि वाताभि गणपतिं भजेऽहं वारणाशो वरप्रदं वाताभि गणपतिं भजे
పద సని పగరి సరి గ పగరి గ పని పగ పని జరి గరి ధని పరి ధని పగ సని పగరి వారి గణపతి భజే వరణాశం ప్రదం దేవాతది గణపతి అందరూ కూడా ధ్యాన ముద్రలోనే ఉండండి. ఇప్పుడు మనము గణేశుని చైతన్యాన్ని మన నరాల్లోకి నింపుకున్నామండి. మరి ఆది పూజ్యుడైనటువంటి గణేశుడు అంటే ఆయన దేనికి ప్రతీక? ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభిద్దామన్నా మొట్టమొదట గుర్తు వచ్చేవారు గణపతి. మరి అలాగే ఎవరు సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరు ఎప్పుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా మనము గుర్తు రావాలి అన్నట్లుగా ఆయన గుణ సంపదని మనలోకి ధారణ చేయాలి అనే దానికి ప్రతీక గణపతి పూజన, గణపతిని మనము సేవించడం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం. కాబట్టి మొట్టమొదటగా ఆయన చైతన్యాన్ని మనలో నింపుకున్నాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ వచ్చిన అద్భుత అవకాశము. కాబట్టి చిన్నపిల్లలైనా సరే పక్కన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి గైడ్ చేయండి. కళ్ళు మూసుకుని కూర్చోమనండి చాలు. కేవలం కళ్ళు మూసుకుని కూర్చున్నా చాలు. వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఆ దేవీ దేవతలు వాళ్ళకు కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావలసిన దాన్ని వాళ్ళకి అందిస్తారండి. కాబట్టి మీ పిల్లలు కూడా మీరు గైడ్ చేయండి. మరి తదుపరి మరొక కీర్తనతో మరలా ఆ చైతన్యాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్వాసతో కూడి ఉండాలి. సంగీత ధ్వనిని తీసుకుంటూ ఉండాలి. అందులో వస్తున్నటువంటి భాషణ శబ్దాల ద్వారా ఏవైతే వస్తుందో ఆ శక్తి మీలో ధారణ అవుతుంది. ఆ గుణగణాలు ఏ దేవీ దేవతల యొక్క కీర్తన జరుగుతుందో ఆ గుణగణాలన్నీ కూడా మాలోకి ధారణ చేస్తున్నాము అన్న భావనతో గనక ఉంటే ఆటోమేటిక్గా మనకు మన ఆ చైతన్యము మన శరీరంలోకి ఇనుమడింపజేస్తుందండి. मानस संचर रे मानस संचर रे ब्रह्मणी 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 मानस संचर रे मदसिखि पिंच अलंकृत चिगुरे
ಸಿಕ್ಕಿ ಚಿಕ್ಕೂರೇ ಮಗನೀಯ ಬೋಲ ವಿಜಿತ ಮುಗೂರೇ ಮಾನಸ ಸಂಚರರೇ ಬ್ರಹ್ಮಣಿ ಮಾನಸ ಸಂಚರರೇ श्रीरमणी कुछ दुख विहार श्रीरमणी कुछ दुख विहार सेवक जन मंदिर मौदार श्रीरमणी दुख विहार सेवक जन परमहंस मुख चौद्र चकोर परमहंस मुख चौद्र परमहंस मुख चौद्र चकोरे परिपूरित मुरलीरवधारे परमहंस मुख चौद्र चकोरे परिपूरित मुरलीरवधारे मानस संचररे ब्रह्मणी मानस संचररे ब्रह्मणी मानस संचररे ब्रह्मणी मानस संचररे మానస సంచరరే అంటూ ఎంతో మధురంగా ఆలాపన చేశారు సాగర్ గారు. మరి హృదయంతో ఆ సరస్వతీ దేవిని ఆహ్వానిస్తూ ఆ సంగీతాన్ని అనుభూతి చెందుతూ ధ్యాన నిమగ్నమవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలండి. మరి మరొక్క కీర్తనతో మరలా ఆ ధ్యాన స్థితిని పొందేందుకు ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఈ ప్రదోష వేళ చక్కని సాయం సంధ్యా సమయంలో మధురమైన సంగీతం వింటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ ధ్యాన సాధనను అనుభూతి చెందుతూ అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఎవరెవరికి ఎటువంటి కర్మలు తీసివేయబడతాయో, ఎటువంటి జ్ఞానామృతం అనేది వారిలోకి చేకూరుతుందో, ఎలాంటి అంతర్ముఖమైనటువంటి సమాధానాలు అందుతాయో ఎవరము చెప్పలేమండి. ఎవరికి వారు అవి అనుభూతి చెంది తీసుకోవాల్సినటువంటి అమృతం అది. కాబట్టి మీరందరికీ అటువంటి అమృతం అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక కీర్తనతో ముందుకెళ్తాం. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలో నరమో అదివో బ్రహ్మాదులకు రూపము అదే వెంకటాచలమఖిలో నరమో అదివో బ్రహ్మాదులకు రూపము అదేవో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడదే బ్రోకుడానందమయము అదేవో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడదే బ్రోకుడానందమయము అదేవో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనముల గల్ల పావనమయము భావింప సకల సంపద రూపమదివో పావనముల గల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము గోవింద హరి గోవింద 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 శ్రీనివాస 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 గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఇక్కడ చూడండి, ఈ కీర్తనలో ధ్యాన సాధనలో ఈ కీర్తన ఎప్పుడైనా విని చేసుకునేటప్పుడు భావన 7 కొండలు ఎక్కుతాము అంటే మనము షట్చక్రాలను దాటి ఆజ్ఞాచక్రంకి
వెళ్ళినప్పుడు ఈ 7 కొండలు దాటి అంటే చక్ర జాగరణ జరుగుతుంది. అలాగే ఆదిశేషుడు దేనికి ప్రతీకండి? కుండలిని జాగరణకి. సో ఆ కుండలిని శక్తి ఎలివేట్ అవుతుందన్నమాట. ఈ కీర్తన వింటూ మీరు ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. ఆ కీర్తనలోని ఆ పదాలను వింటూ ఆ 7 కొండలు ఎక్కుతున్నాము అంటే మనము ఒక్కొక్క చక్రంలో మనలో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకుంటూ ధ్యాన సాధన ద్వారా ఆ చక్రాలన్నింటినీ కూడా జాగృతం చేసుకుంటూ ఆజ్ఞా చక్రం వరకు వెళ్ళి సిద్ధుల్ని పొంది ఆ ఆదిశేషుని ఆయన యొక్క అనుగ్రహంతో కుండలిని శక్తిని నింపుకునే ప్రయత్నం చేసేటువంటి ధ్యాన సాధన దీంతో చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి సంగీత ధ్యానము అనేది చాలా 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 త్వరితగతిన మనల్ని ఒక మంచి స్థితికి తీసుకువెళ్తుందండి. అలాంటి అవకాశం ఈరోజు ఈ సభాముఖంగా మనందరికీ కలిగినందుకు, అలాంటి ఏర్పాటును చేసినందుకు మట్టుపల్లి శ్రీ కాశీ విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభాముఖంగా మరొక కీర్తనతో ధ్యానం చేద్దాం. పలుకే బంగారమాయన పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుగవేమి కలలోని నామస్మరణ మరువచకనే తండ్రి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుగవేమి కలలోని నామస్మరణ మరువచకనే తండ్రి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన ఇరవుగా ఇసుకలోన పొరలీన ఉడుగ భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలీన ఉడుగ భక్తికి కరుమిల్చి బ్రోజిదివని నరనమ్మిదిని తండ్రి పలుకే బంగారమాయన ఇరవుగా ఇసుకలోన పొరలీన ఉడుగ భక్తికి కరుమిల్చి బ్రోజిదివని నరనమ్మిదిని తండ్రి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన రాతినాతిగా చేసి భూతల మందు రాతినాతిగా చేసి భూతల మందు ప్రఖ్యాతిగా జీవని ప్రీతితో నమ్మిది తండ్రి పలుకే బంగారమాయన రాధినాతిగా చేసి భూతల మందు ప్రఖ్యాతిగా జీవని ప్రీతితో నమ్మిది తండ్రి పలుకే బంగారమాయన ఎంత వేడినదని సుంతైన దయరదు ఎంత వేడి
ఎంత వేడిన గాని సుంతైన దయరదు పంతము నేనెంతటి వాడనయ్య పలుకే బంగారమాయన ఎంత వేడిన గాని సుంతైన దయరదు పంతము నేనెంతటి వాడనయ్య పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన శరణాగత త్రాణ బిరుదంకి తుడవుగవ రామ శరణాగత త్రాణ బిరుదంకి తుడవుగవ శరణాగత త్రాణ బిరుదంకి తుడవుగవ కరుణించు భద్రాచలవర రామదాస కోశ పలుకే బంగారమాయన శరణాగత త్రాణ బిరుదంకి తుడవుగవ కరుణించు భద్రాచలవర రామదాస కోశ పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన కోదండపడి పలుకే బంగారమాయన రామ ఈ కీర్తనతో మనం చేసుకున్నప్పుడు రామునిలాగా మన పలుకులు ఉండాలి, బంగారంలాగా ఆయన ప్రేమను అందరి పట్ల చూపించగలగాలి. అంటే ఏ దేవునినైతే మనం పూజిస్తామో, ఏ దేవునినైతే మనం కీర్తిస్తున్నామో వాళ్ళ గుణగణాలన్నీ మనలో ఇనుమడింప చేసుకోవాలి అనే దానికే ప్రతీకకే పూజలు, ఈ పురస్కారాలు, వాళ్ళ గుణగానాలు చేసుకుంటాము. మరి తదుపరి మరొక కీర్తనతో మరలా ధ్యాన నిమగ్నం అవుదామండి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ತಂದನಾನಾಗಿ ತಂದನಾನ ಪುರೆ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ತಂದನಾನಾಗಿ ತಂದನಾನ ಪುರೆ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೆ ಪರಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೆ 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 ತಂದನಾನಾಗಿ ತಂದನಾನ ಪುರೆ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాగి
ತಂದನಾನ ಪುರೆ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ ಬಳ ತಂದನಾನ కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడవి సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడవి సునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యుడను పాప కర్ములను సరిగా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాగి తందనానా పురే తందనానా బళ 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 తందనానా భళా తందనానా అంటుందండి మనసు, గెంతులు వేసిందా? మరి ఒక్కసారి అందరూ భళా తందనానా తాళం ఒక్కసారి మళ్ళీ వేస్తారు, ఒక 2 చిందులు వేస్తారా? మరి నృత్యం దర్శయామి అని ఇస్తాం కదా భగవంతునికి. ఒక్కసారి మన వయసుని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఆనందంగా భళా తందనానా అంటే ఈరోజు మీకు వచ్చే ఆరోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అన్నీ వదిలేసేయండి, షై ఫీలింగ్ వదిలేయండి. మీరు చిన్నపిల్లలు, ఇప్పుడు భగవంతుని ముందు మనమందరము చిన్నపిల్లలమే. కాబట్టి ఒక్కసారి లేచి అరుగోండి, ఆ స్వామివారు కూడా వస్తున్నారు, ఆయనకి నృత్య దర్శనంగా ఒక్కసారి భళా తందనానా అంటూ ఒక 2 స్టెప్పులు వేద్దాం. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ నుంచోండి. చేయరా? భగవంతునికి నృత్య దర్శనం ఇవ్వరా? థ్యాంక్ యూ. మేడం లేచారు, ఒకసారి ఆ మేడంకి క్లాప్స్ కొట్టండి. లేడీస్ లేచారు, వావ్, ఏమైనా మహిళలే ముందండి. ఓకే, ఎనీవే సార్, మరొక ఆఖరి కీర్తనతో మనం ధ్యాన కార్యక్రమాన్ని, ఎందుకంటే అతిథులందరూ వచ్చేసారు. అలాగే ఓకే, ఆఖరి కీర్తన అందరూ కూడా శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి కీర్తనకు కూడా, ప్రతి బీజాక్షరానికి కూడా ఒక శక్తి ఉంటుంది. మన ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అద్భుతమైనది అదే అండి. కాబట్టి అందులో ఉన్నటువంటి దైవ శక్తిని మన నరాల్లోకి కూడా నింపుకునే ప్రయత్నం చేద్దాం. చరణములే నమ్మితే, చరణములే నమ్మితే, నీ దివ్య 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 చరణములే నమ్మితే, వారధి గట్టిన వరభద్రాచల, వారధి గట్టిన వరభద్రాచల, వరద 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 నీ దివ్య చరణములే నమ్మితే, నీ దివ్య చరణములే నమ్మితే, ఆదిశేష నన్నరమరసేయకు, ఆదిశేష నన్నరమరసేయకు, మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య చరణములే నమ్మితే, నీ దివ్య చరణములే నమ్మితే,
వనమున రాతిని వనితగా చేసిన వనమున రాతిని వనితగా చేసిన చరణం 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 నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే పాదరవిందమే ఆధారమని నేను పాదరవిందమే ఆధారమని నేను పఠితి నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే వెయ్యారు విధముల గుయ్యాలిచిన అయ్యా నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే బాగుగమం మేలు భద్రాచల రామ బాగుగమం మేలు భద్రాచల రామ దాసుడ నీ దివ్య చరణములే నమ్మితే 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 ఇంకొకటి సార్, ఇప్పుడే కదా దివ్య చరణాలు పట్టుకున్నామో, కోరికలను అడగనివ్వండి. అందరికీ ఆ దివ్య చరణాలు కనబడ్డాయా ధ్యానంలో? అంటే ధ్యాన సాధన భావయుక్తంగా చేస్తే మనం ఏ సంగీతం అయితే విన్నామో ఆ రూపము సూక్ష్మంగా మనలో అగ్ని జ్యోతిలో కనబడాలి. అంత శ్రద్ధగా చేయగలగాలి. అది సాధన చేయగా ఆ అద్భుతాలు మీరే చూస్తారు. సో ఆఖరి సంగీత స్వరాలతో ధ్యానాన్ని ముగించుకుందామండి. తదుపరి మనము పిలిచినటువంటి అతిథులందరూ వచ్చారు. తర్వాత నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.